తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చింది తెలంగాణ మహిళా కమిషన్. ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ ఉచిత బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సీరియస్ అయింది. కేటీఆర్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. చెప్పరాదు, నేను మా సీతక్క చెప్తాను. బస్సులు అలా వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకే తెలియక పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మీరు తప్పని మేము ఎందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేము ఎందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేము ఎందుకు అంటాం? ఇక ఆ బస్సు అన్నం చెప్పరాదు, నేను మా సీతక్క చెప్తాను. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చింది తెలంగాణ మహిళా కమిషన్. ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ ఉచిత బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సీరియస్ అయింది. కేటీఆర్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్. మొత్తానికి తెలంగాణలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు అంశానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు. బస్సులలో మహిళలు చేసినటువంటి వివిధ ప్రచార మాధ్యమాల్లో, పర్టికులర్ గా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ సంబంధించి కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు. అందులో పర్టికులర్ గా ఉచిత బస్సులలో డాన్సులు చేయండి, మహిళలు మాకేం అభ్యంతరం లేదంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలని తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. నేరెళ్ల శారద ప్రస్తుతం తెలంగాణ మహిళా కమిషన్ గా చైర్పర్సన్ గా ఉన్నారు. ఈ అంశాన్ని అందరినీ కూడా, అంటే తెలంగాణలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అంతటినీ కూడా మహిళలను కించపరిచే విధంగా, మహిళలు ఉచిత ప్రయాణాల్లో భాగంగా డాన్సులు చేస్తున్నా తమకు అభ్యంతరం లేదంటూ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉంటాయో ఈ కామెంట్స్ ని తెలంగాణ మహిళా కమిషన్ నేరెళ్ల శారద చాలా సీరియస్ గా తీసుకున్నారు, సుమోటోగా తీసుకుని రేపు ఉదయం మార్నింగ్ అవర్స్ లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు సర్వ్ చేయనున్నారు. దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాన్ని ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా తెలంగాణ మహిళా కమిషన్ తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. సో గత కొద్ది రోజులుగా వాస్తవానికి 2014 నుంచి 2018 వరకు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో సమయంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడం కంటే ముందు 2018 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ ఏర్పాటు చేసి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల పీరియడ్ లో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, మహిళల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిపైన ఒక రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత తదుపరి కార్యాచరణకు తెలంగాణ మహిళా కమిషన్ చాలా సీరియస్ గా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తా ఉంది.